సాధు సుందర్ సింగ్ బాబాయ్ సాధు సుందర్ సింగ్ తీసుకెళ్ళి బంగారం డబ్బు ఉన్న బీరువా తీసి, సుందర్ నీకేం కావాలో తీసుకోరా, ఎంత కావాలో తీసుకోరా, ఎంజాయ్ చేయరా, కానీ మన మతం వేరయ్యా, యేసు ప్రభుని మాత్రం వదిలేసే అన్నాడు. సుందర్ సింగ్ ఏం చెప్పాడో తెలుసా? బాబాయ్ ఇవన్నీ ఎన్ని కలిపిన ఆయనతో సాటి రావు బాబాయ్. నన్ను దర్శించాడు బాబాయ్, నాకు కనబడ్డాడు, నేను చూశాను. నా గదిలో ప్రకాశమానమైన వెలుగును చూచాను, ఆ వెలుగులో నేను యేసును చూశాను. అమ్మ చనిపోయి ఆ బాధ తట్టుకోలేక, అమ్మ ఎడబాటును సహించలేక తెల్లవారుజాము 3 ట్రైన్ ఉంది. దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి, కనబడకపోతే నేను రైలు కింద తలబెడతానని ఆ రాత్రి అనుకున్నాను బాబాయ్. నేను ఆ రాత్రి ఇంకా ట్రైన్ రాబోతుందనంగా ఆయన నాకు కనబడ్డాడు. నా గదంతా వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో నా ప్రభు కనపడ్డాడు. ఆయన నాతో మాట్లాడాడు. నేను చూచిన ఆయన ముందు ఈ వెండి ఎంత, ఈ బంగారం ఎంత, ఈ డబ్బెంత బాబాయ్. ఆయన వేరు, ఆయన చాలు బాబాయ్. తన అన్న దగ్గరికి వెళ్ళి వాడికి పిచ్చెక్కింది, వాడికి మెంటల్ ఎక్కింది, వాడు మారడు. వాడికి ఏం చూపించిన వాడు మారడంటే అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకొని, సరే సుందర్ నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చేద్దుగాలే, సరే చిక్కిపోయావు, నీరసపడ్డావు, ఈ పాలు తాగని పాయిజన్ కలిపి పాలిచ్చి, తండ్రి ఇచ్చాడు కదా నమ్మకంగా తాగుతాడు. మొత్తం తాగిన తర్వాత చెప్తాడు, మెడబట్టుకొని బయటికి నెట్టి, రోడ్డు మీదకి నెట్టి, పోయి ఎక్కడో అనాథ శవంలాగా అయిపోరా, చావుకో, నీకు విషం ఇచ్చా, నువ్వు తాగిన పాలల్లో విషం కలిపా, చస్తావురా కాసేపట్లో, నువ్వు చావుకో అని ఎడతాడు. కన్న తండ్రి విషం ఇచ్చాడు అంటే అంత దారుణమైన విషయం అండి. అప్పుడు ఒక క్రైస్తవ స్నేహితుడి ఇంటికి వెళ్తాడు, అక్కడ పడిపోతాడు, పాయిజన్ ఎక్కి బాడీ అంతా విషమయమైంది. ఆ క్రైస్తవ స్నేహితుడు ఆ బెడ్ దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు, సుందర్ని బ్రతికించు ప్రభువా. ఆయన ప్రార్థన ఆలకించి ఎక్కిన విషమంతా విరిగిపోయింది. బ్రతుకుతాడు. బ్రతికి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి సేవ చేశాడు, చాలా మందికి సువార్త ప్రకటించాడు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు తిరిగి ప్రకటించాడు సాధు సుందర్ సింగ్ గారు. ఆయన సాక్ష్యం చదవండి.